యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి పేరున్నటువంటి మున్సిపాలిటీ. ఎందుకంటే యునెస్కో గుర్తింపు ఉన్నటువంటి మున్సిపాలిటీ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి 12వ వార్డు నుంచి తడక వెంకటేశ్వర్ గారు పోటీలో ఉన్నారు. తడక వెంకటేశ్వర్లు గతంలో 2 పర్యాయాలు సర్పంచ్ గా చేసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. పేద బడిగిన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మరొకసారి 12వ వార్డు తను బరిలో ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నిన్ననే అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలకు సంబంధించి ఒక పోచంపల్లిని ఒక మోడల్ పోచంపల్లిగా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న సీతకు వచ్చినప్పుడు కింగులు కాదు కింగు మేకర్లు ముఖ్యం, ఖచ్చితంగా కింగు మేకర్లను తయారు చేసి తీసుకురావాలని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అనిల్ కూడా అదే చెప్పారు. అదేవిధంగా తడక వెంకటేశ్వర్ చాలా సీనియర్ నాయకుడు, అతని పేరు తెలియని వారు ఉండరు. ఖచ్చితంగా ఈ యొక్క పద్మశాలికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పోచంపల్లికి సంబంధించి ఎంతో పేదల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి వెంకటేశ్వర్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా ఈ ప్రచారం ఎలా కొనసాగుతుంది? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు బరిలో ఉంటున్నారు. నిజంగా మీరు వెళ్తున్న సందర్భంలో ఓటర్లు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? ఓటర్లు అందరూ కూడా ఇక్కడికి సంబంధించిన నేను లక్ష్మణ్ నగర్ కాలనీకి సంబంధించిన వాడిని. లక్ష్మణ్ నగర్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్న ఇండ్లు. వీళ్ళు సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నారు. ఉత్సాహంగా పనిచేస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాం. మొన్నటికి మొన్న చేనేత రుణమాఫీ కోసం తీవ్రమైనటువంటి కృషి చేయడం జరిగింది. మంత్రివర్యులను ఒప్పించి మరి ఇప్పుడు బ్యాంకులలో కూడా వచ్చినాయి. అందరి ఖాతాలకు డబ్బులు వస్తున్నాయి. దాంతోపాటు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా సాధక బాధకాలలో కష్ట సుఖాలలో పాలు పంచుకుంటోళ్ళం, తోచిన సహాయం అందించేటోళ్ళం. ఎక్కడో వ్యాపారాలు చేసుకొని డబ్బు సంపాదించి వచ్చి పోచంపల్లిలో 4 రూపాయలు ఖర్చు పెట్టి అలవాటు ఉన్నోళ్ళం. తెలిసి తెలియని వయసులో రాజకీయాలు వచ్చినప్పటికీ కూడా పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్ల నుంచి నేను సర్వీస్ చేస్తున్నా. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి కౌన్సిలర్లను గెలిపించారు. వాళ్ళే చైర్మన్ అయినరు, వాళ్ళే సర్పంచ్లు అయినరు. మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కార్యకర్తలం పనిచేస్తున్నాం, ప్రజల మధ్యన ఉంటున్నాం. వెంకటేశ్వర్ గారు, ప్రధానంగా ఈ 2 సంవత్సరంలో ఎన్నో పథకాలు చెప్పుకుంటూ పోతే ఇందిరా మిల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, వడ్డీ లేదు రుణాలే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మిమ్మల్ని గెలిపిస్తాయా? ఇంకా కూడా అనిల్ గారు మీకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు. మీరు ఆ సహకారంతో ఎలా ముందుకు వెళ్తారు? ఒక తుమ్మల నాగేశ్వర్ ఒక మంత్రి గారిని ఒప్పించి మీరు చేనేత కార్మికులకు రుణాలు ఇప్పించినటువంటి ఘనత కూడా దక్కిందంటారు. చాలా మంది మిమ్మల్ని అది కొనియాడుతున్నారు. మరి ఇంకా ఏ కార్యక్రమాలు తీసుకుంటారు? ఎందుకంటే అనిల్ కుమార్ రెడ్డి గారు మీరు పేరు చెప్తేనే చాలా ఆప్తుడు, మిత్రుడు. మీకు ఏ విధంగా ముందుకెళ్తారు? ఈ యొక్క నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ వారిని ఎమ్మెల్యే గారిని అడిగి ఎక్కువ నిధులు తీసుకొస్తాం. ఇక్కడ సమస్యల్ని వివరిస్తాం. వ్యక్తిగతమైన సమస్యల పైన కూడా మేము దృష్టి సాధిస్తాం. ఏమైనా తోచిన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా. అంతెందుకు ఆపదలు ఉండి దవాఖాన్లలో జాయిన్ అయిన వారికి సిఎంఆర్ఎఫ్ కింద వారికి అంతో ఇంతో దాంట్లో సగం అన్నా ఇప్పిస్తున్నాం. అర్జెంటుగా అనుకోని పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో దవాఖాన్లలో పడితే లక్షల రూపాయలకు సంబంధించి ఎల్ఓసీలు ఇప్పిస్తున్నాం. దాంతోపాటు మీరు అన్నట్టు 10 ఏళ్ల నుంచి ఇందిరా మిల్లు ఇచ్చేది లేదు. వాళ్ళు ఏమి ఇండ్లు లేని వాళ్ళు బయటనే ఉండిపోయినరు. వాగ్దానాలు మాత్రం చేసిండ్రు. ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చింది లేదు. నేను ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి నేను చెప్తున్నా, రేషన్ కార్డుల గురించి చెప్తున్నా. గత 10 ఏళ్ల నుంచి ఇయ్యలే. మేము వచ్చి రాగానే ఆ పని అయితే చేసినాము. అందరికి రేషన్ కార్డులు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చినాము. ఇందిరమ్మ ఇండ్లు కూడా విడతల వారీగా ఇస్తున్నాము. ఈ ఫస్ట్ విడత అయిపోయింది. ఇంకా కొంతమంది ఉన్నారు. రెండో విడతల వారికి ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇవే కాదు, ఫ్రీ కరెంట్ ఉంది, ఉచిత బస్సు ఉన్నది, సన్న బియ్యం ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 1-2 అమలు చేయాల్సి ఉన్నది. వాటిని కూడా త్వరలో ప్రభుత్వం చేయబోతుందని చెప్పి వెంకటేశ్వర గారు, ప్రధానంగా గత ప్రభుత్వము 2 సార్లు పర్యాలు ఉన్నది, ఇక్కడ ఏమి చేయలేదని చెప్తున్నారు. ఈ 2 నెలలే పని చేశారు. అదేవిధంగా వెంకటేశం గారు ఉన్నప్పుడే, సర్పంచ్ ఉన్నప్పుడే పనులు జరిగాయని చెప్పి పోచంపల్లి వాస్తులు చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? నేను అనేది ఏంటంటే, సరే కొంత మేరకు వాళ్ళు చేసినప్పటికి కూడా చెప్పుకోదగ్గట్టు మాత్రం మేము ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే టూరిజం డెవలప్మెంట్ కోసం మేము చాలా కృషి చేసినాము. ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా మేము దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాం. ఏంటంటే బయట దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి మా ప్రాంతానికి వచ్చినట్టయితే ఇక్కడ వ్యాపారం పెరుగుతుంది. ఇక్కడ మా వాళ్ళ యొక్క జీవనోపాధి పెరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు.
ఇక్కడ పోచంపల్లికి వచ్చినట్టయితే కొంచెం మాది ప్రపంచవ్యాప్తమైనటువంటి పర్యాటక ప్రదేశం కాబట్టి అక్కడ చెరువు ప్రాంతాన్ని కూడా మేము అభివృద్ధి చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికే 12.5 కోట్ల రూపాయలతోటి పనులు నడుస్తున్నాయి. అందంగా తీర్చిదిద్ది వాళ్ళు వచ్చిన వాళ్ళంతా వినోబా మందిరం కానీ, చెరువు ప్రాంతం కానీ, ఇక్కడ సిల్క్ సిటీ పేరున్నది. సిల్క్ చీరలకు, పట్టు చీరలకు నిలయం ఇది. ఎంతో మంది వస్తారు కాబట్టి ఇంకా రప్పించడం కోసం మేము ప్రయత్నాలు చేస్తాం. అందరికీ పథకాలు అందించడమే కాదు, బయటి ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి విజిట్ చేసే విధంగా కృషి చేస్తామని నేను తెలియజేస్తాను. చివరిగా వెంకటేశ్వర్ గారు, మీరు 12వ వార్డు నుంచి బరిలో ఉంటున్నారు. 12వ వార్డుకు సంబంధించి ఓటర్లు మిమ్మల్ని వెళ్ళినప్పుడు ఏమని అడుగుతున్నారు? వారికి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? చివరిగా కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు రాలేదు, అవి కావాలంటున్నారు. కొంతమంది పెన్షన్స్ ఏంటంటే 10 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, పెన్షన్లు కావాలని అడుగుతున్నారు. కొంతమందికి అనారోగ్యమైన పరిస్థితులు చెప్తున్నారు, వాళ్ళు మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మాకు ఈ పరిస్థితులు ఉన్నాయి బిడ్డ, మాకు ఇక్కడ దవాఖానలో సరి అయినటువంటి డాక్టర్ ఉండక టైం లేకపోవడం అనేటివి, ఇట్లాంటి కార్యక్రమాలు చెప్తున్నారు. నేను వీటన్నిటిని కూడా పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తానని వారికి నచ్చజెప్పి రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. కొద్ది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెన్షన్ల మీద కూడా ఆలోచిస్తుంది, తొందరనే ఇవ్వబోతుంది. వాటిని కూడా వాళ్ళందరికి ఇప్పించాలి. అంతెందుకు, భర్తకు పెన్షన్ వచ్చేది, భర్త చనిపోయిండు, భార్యకు 4 ఏళ్ల నుంచి పెన్షన్ లేదు, మరి 10 ఏళ్ల నుంచి ఇట్లా బాధపడుతున్నారు. కాబట్టి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలకు సమస్య ఉందంటే వాటిని పంచుకోవడం అనే గుణం ఉండాలి, వ్యక్తిత్వం ఉండాలి. అలా నేను నడుచుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. గతంలో కూడా పదవి లేకున్నా సమస్య ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చిన నన్ను ఆశీర్వదించాలని మా కౌన్సిల్ ఏరియాకు సంబంధించి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కౌన్సిల్గా గెలిపిస్తే నేను మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తానని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ నిన్ననే వచ్చింది. బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెయ్యి గుర్తు పైకి ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పేసి మా యొక్క వార్డు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఈ 13 వార్డులలో ఉన్నటువంటి అన్ని కౌన్సిలర్ నిలబడ్డ అభ్యర్థులందరికీ కూడా చేయి గుర్తు పైన ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చూస్తున్నాం, తడక వెంకటేశ్వర్ గారు ఒకే హామీ ఇస్తున్నాడు. పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా నేను పనిచేస్తాను. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఈ పోచంపల్లిని, అంతర్జాతీయ గుర్తున్నటువంటి పోచంపల్లి ఒక మోడల్ పోచంపల్లిగా తీర్చిదిద్దుతాను. అదేవిధంగా 13 వార్డులు ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి తడక వెంకటేశ్వర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అతనితో ర్యాలీగా వచ్చారు. అదేవిధంగా నిన్న కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో మంది కార్యకర్తలు తడక వెంకటేశ్వరుని గెలిపించాలని చెప్పి కోరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నాడు అరుణ్తో శరత్, పోచంపల్లి.